ఆంధ్రాలో పాపం తాగుబోతులకి చాలా కష్టం వచ్చింది. షాపు దగ్గర తీసుకున్న తర్వాత తాగడానికి పక్కన పర్మిట్ రూమ్ లేకపోవడం వల్ల రోడ్డు మీదనే తాగేస్తున్నారు. గతంలో జగన్ ఉన్నప్పుడు అట్లాగ ఉండేదట. అందుకని ప్రజలు ఇబ్బంది పడినే జగన్ని గద్దెదించేశారట. ఇప్పుడు పర్మిట్ రూములు కావాలి అని చెప్పి జనం కోరుకుంటున్నారట. తాగుబోతులు వాళ్ళ కుటుంబ సభ్యులు కోరుకుంటున్నారట. మళ్ళీ పర్మిట్ రూములు ఇస్తే బెటర్ అన్నటువంటి కోణంలో ప్రభుత్వం కూడా ఆలోచిస్తుందట. ఎక్సైజ్ శాఖ పునరాలోచనంట. పర్మిట్ రూములు లేక 175 కోట్ల రూపాయలు నష్టం వచ్చేసిందట. షాపుల వద్దనే ఎక్కువ తాగుతుంటే బహిరంగ మద్యపానంతో ఇబ్బందులు పడుతున్నారట. వైసీపీ హయాం నుంచినే ఈ జాడ్యం అంట పర్మిట్ రూములతో పరిష్కారం వచ్చినట్ట. ఎందుకు దాని పేరు ఇక మినీ బార్ అని పెట్టుకుంటే పోతుంది కదా. నిస్సిగ్గుగా, నీచంగా, దుర్మార్గంగా, అసహ్యంగా వార్తలు రాస్తూ దాన్ని అద్భుతంగా ప్రతిదాన్ని గత ప్రభుత్వంతో కంపేర్ చేస్తాడు. అప్పుడు 11ంటికి తెరిచేవాడు షాపు, రాత్రి 9ంటికల్లా క్లోజ్ అయిపోయేది. అక్కడ ఇంకా రోడ్డు మీద తాగడానికి ఏడు ఉంటుంది. వెళ్ళి చాటుగా ఎక్కడో దాగుండేవాడు, లేదా బార్లకు పోయి తాగాల్సి వచ్చేది. అది కూడా రేటు దోల తీరిపోయే రేట్లు. ఇప్పుడు ఏంటి పరిస్థితి? అక్కడ ఇష్టం వచ్చినట్టు తాగడానికి అక్కడ బెల్ట్ షాపుల దగ్గర తాగుతున్నారు, రోడ్ల మీద తాగుతున్నారు. ఇప్పుడు పర్మిట్ రూములు ఎక్కడ లేవంట. మొన్ననే కదా బార్లోళ్ళు గొడవ చేసింది. అక్రమ పర్మిట్ రూమ్లో ఉన్న చర్యలు తీసుకోమని చెప్పేసి పర్మిట్ రూమ్లు ఆల్రెడీ సాగుతున్నాయి. ఇప్పుడు అధికారికంగా పర్మిట్ రూమ్ అంటే దాని పేరుతో మళ్ళీ డబ్బులు తీసుకోవచ్చు, ఓ బల్క్ అమౌంట్. తాగడాన్ని చాలా గొప్పగా, గతంలో తాగడంలో ఎక్కువ తప్పు ఉంది, ఇప్పుడైతే తాగడంలో తప్పేం లేదు, సంపాదనలో ఇట్లా లేదు అనేటటువంటి కోణంలో సరే తాగుబోతుని హీరోల కిందన తాగడాన్ని గొప్పగా, తాగడం ద్వారా సంపాదించే ఆదాయాన్ని అభివృద్ధి పదంగా చూస్తున్నటువంటి మీడియాకి హ్యాట్స్ ఆఫ్.